హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే టమాటా రైస్ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం దీన్ని స్పైసీగా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంట్లో కూరలు లేకపోయినా ఏం వండాలో ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు అప్పటికప్పుడే 10 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం స్పైసీగా కూడా చేసుకుంటే మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఎంత టేస్టీ అయినా ఈ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ ప్రిపరేషన్ కోసం నేను ఒక పెద్ద కప్పు నిండుగా రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను చూపించినట్లుగా ఈ సైజు అల్లం ముక్కని దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక వెల్లుల్లిపాయని రెబ్బలుగా విడదీసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటా రైస్ కాస్త స్పైసీగా రావడం కోసం 2 అంగుళాల దాల్చిన చెక్కను, ఇంకా 4-5 లవంగ మొగ్గలను, చిన్న సైజు అనాస పువ్వును కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్ క్వాంటిటీని బట్టే వేసుకోవాలి. ఈ టమాటా రైస్ని నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి చిన్న కుక్కర్ సరిపోతుంది కాబట్టి చిన్న కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేసుకోవాలి. కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలను సన్నగా పొడుగ్గా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కాస్త మందంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మందంగా కట్ చేయడం వల్ల టమాటా రైస్లో ఈ ఆనియన్స్ అనేవి మనకి నోటికి చాలా టేస్టీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇంకా దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయే వరకు కూడా మనం బాగా కలుపుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ వేగేలోపు మనం తీసుకున్న రైస్ని ఒక గిన్నెలో వేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మసాలా పేస్ట్ బాగా వేగింది కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని బాగా వేగనివ్వాలి. బియ్యం వేగడం వల్ల టమాటా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కాస్త ప్రెజర్ తగ్గే వరకు చల్లారనివ్వాలి. కుక్కర్ కాస్త ప్రెజర్ తగ్గిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదండి టమాటా రైస్ ఎంత బాగుందో. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు అండి. 10 మినిట్స్లోనే కుక్కర్లో చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎప్పుడైనా కూరలు లేకపోతే ఇలా ఒకసారి టమాటా రైస్ చేసుకొని చూడండి. ఇంకా మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.